మరి వేసవకాలం కదా, ఫ్యాన్ అవసరం ఉంటుంది, అందరూ ఏసీలు కొనుక్కోలేరు. ఫ్యాన్ అక్కర్లేదండి. ఇప్పుడు మాకు ఫ్యాన్లు అవసరం లేదు. ఫ్యాన్లు ఏంటంటే ఉమ్, విషగాలి వస్తుందంట ఫ్యాన్ల ద్వారా. ఉమ్, విషపూరితమైన కలుషితమైనటువంటి ఉమ్, ఒక వాయువు వస్తుందంట ఫ్యాన్ వేసుకుంటే. ఉమ్, ఫ్యాన్ ఎవడో ఇచ్చేటండి. ఫ్యాన్ అనేది ఉమ్, ఒక ఇదివరకు అద్భుతం, మేము బ్రహ్మాండం, అది ఇది ముద్దులు పెట్టాం, నెత్తి మీద చేతులు పెట్టాం, రాష్ట్రాన్ని ఇంత ఇంత మెజార్టీ ఇచ్చాం, ఇంతమంది ఎంపీలు ఇచ్చాం. ఏం చేసేయారండి? మేము మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు. ఎవరు మెడలు ఉంచుతారు? మీ మెడలు ఉంచుతారని Right. వెంకటేశ్వర స్వామి విగ్రహాలను తీసుకుని, ప్రసాదాలు తీసుకుని, అమిత్ షా గారికి దండం పెట్టి నా మీద కేసులు ఆపుకోండి, ఒక వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం Right. మీ రైట్, మనం ప్రభుత్వం మొత్తం సరిపోయింది. పిఠాపురం గురించి కన్ఫైన్ అవుదాం, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. పిఠాపురంలోనే నేను అద్దెకి తీసుకున్నానండి ఇల్లు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నప్పుడు తీసుకున్నారా? అద్దెకి దిగాను. ఓకే, అంటే పవన్ అక్కడే కళ్యాణ్. ఉంటామండి. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించే వరకు ఉమ్, మా షూటింగ్స్ కూడా మేము పక్కన పెట్టాం. ఉమ్, మేము అక్కడ ఉన్న ఆ మన బాబీ అంటే ఆయన, ఉమ్, నేను కలిసి ఒకే చోట ఉంటున్నాం. ఉమ్, అదే తీసుకుంటే మేము కూడా పిఠాపురం వాసినే పొద్దున్న లేచి తిరుగుతున్నాం. ఉమ్. ప్రతి చోట ఎక్కడైనా విజయం అద్భుతంగా ఉంది. నల్లేరు మీద నడకండి మాకు. రైట్ అండి, ఇప్పుడు ప్రజలు పవన్ మా వైపు కళ్యాణ్ని ఉన్నారు. గెలిపించడానికి అభిమానులు పరితపిస్తూ ఉన్నారు. మీరు షూటింగ్స్ ఎలా క్యాన్సిల్ చేసుకున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు సెలవులు పెట్టి మరీ రావడానికి ప్లాన్ అవునండి. చేస్తూ ఉన్నారు. అవునండి. చాలా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ మీలాంటి అవును. వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ పిఠాపురంలో ఓట్లేదు కదా, కానీ పిఠాపురంలో అవును. ఓటు ఉన్న వాళ్ళే కదా డిసైడ్ చేసేది. అవునండి. ఉమ్, అవునండి. ఉమ్, మొత్తం రాష్ట్రం మొత్తం మేము ఇప్పుడు ఇక్కడ మేము కార్యకర్తలు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చామండి. ఉమ్, మా కార్యకర్తలు ఎండల్లో అలాగే నిలబడి కూటమి అభ్యర్థులను గెలిపిస్తాం. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే ఉమ్, మేము కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం, జనసేనని గెలిపిస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ చూసినా ఇది ఉందండి. ఒక్క పిఠాపురం అనే కాదు, రాష్ట్రం మొత్తం 136 సీట్లు, 21 పార్లమెంటు మొత్తం మనదే రాజ్యం. రైట్. అండ్ పిఠాపురంలో ఈ ముద్రగడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు అంటారు పృథ్వీ గారు? పృథ్వీ గారు, రైట్, ఆ స్లోగన్స్ ఆపండి, సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కసారి కొంచెం కామ్గా ఉండమని చెప్పండి. పిఠాపురంలో ముద్రగడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు పృథ్వీ గారు? పృథ్వీ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? పృథ్వీ గారు, గురుగారు చెప్పండి. పిఠాపురంలో ముద్రగడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆయన జనసేనలోకి వస్తారని అనుకున్నారు, కానీ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు పవన్ ని ఓడించడమే తన లక్ష్యం అంటూ ఉన్నారు. వంగ గీతకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముద్రగడ ఎఫెక్ట్ పిఠాపురంలో ఎంతవరకు ఉండవచ్చు? ఒకసారి ఆపండి. సార్ చెప్పండి సార్. ముద్రగడ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది పిఠాపురంలో? ముద్రగడ ఎఫెక్ట్. ముద్రగడ్డ గారు ఎవరండి? ఆయన ఎవరండి? ఆయన కాపు నాయకుడు అయితే ఎవరు కాపులు? మేము కాపులమే. దౌర్భాగ్యం కాదు మేము నాయకులు అని చెప్పుకోతారండి. అసహ్యం. తెల్ల షర్ట్లు వేసుకోవటం, మాట్లాడటం. అంటే నీకు పదవి రాకపోతే, నీకు అధికారం రాకపోతే, నువ్వు అడిగిన సీట్లు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మంచోడా, కాపులకి న్యాయం చేసినోడా? ఇది చాలా తప్పండి. ఇది మేము ముద్రగడ్డ గారు కాపు నాయకుడు అంటే మేము ఒప్పుకోం. కాదు, ఇక్కడ పనిచేసే వర్కర్ చేసే కాపులు కూడా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాపులు కూడా నాయకుడే. మాకు ప్రతి ఒక్కడు నాయకుడే. ఈజ్ నాట్ ఏ లీడర్ ఫర్ కాపు కమ్యూనిటీ. అతను కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించే నాయకుడు. కాపు సంబంధించినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఈ తరానికి, మా తరానికి, కాపు సంక్షేమానికి, కాపు అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు ఎవరంటే ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆయన కాపని చెప్పుకోవట్లే కదా, ఆయన కాపని చెప్పుకోవట్లే కదా. రైట్, మీరు ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అండి.